కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వాక్య భాగములో కీర్తనాకారుడైన దావీదు ఒక చక్కని మాటని అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమని? బ్రతుకు దినములన్నీయు, నేను తన గురించి ఆయన చెప్పుకుంటూ, నేను బ్రతికి ఉన్న దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను దాని వెంట వెళ్ళను, కృపాక్షేమములు నా వెంట వస్తాయి అని చెప్తున్నాడు. ఎలా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు? మనమేమున్నా ఆ క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదము అనుకుని మనం వాటి గురించే ప్రార్థన చేసుకుని ప్రయాణం చేస్తున్నాం కదా. ఈ భక్తుడి యొక్క ప్రార్థన చూశారా? ఈ భక్తుడు ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు? ఈయన అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కూడా, ఒక దినము 2 దినాలు కాదు, నా ఆయుష్కాలం అంతా కూడా, నా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి, నా వెంటే వస్తాయి. నేను ఎటు వెళ్ళినా, ఎక్కడ నేను అడుగుపెట్టినది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. నేను అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. చాలా కాన్ఫిడెన్స్గా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ కృపాక్షేమాలు మన జీవితకాలం అంతా కూడా అవి మనల్ని వెంబడించి అవి మనతో అవి రావాలి అంటే మనం చేయవలసినది ఒక పద్ధతి ఉంది. అది చేస్తే ఇవన్నీ మన వెంట కూడా వస్తాయి. ఆ రోజు భక్తుడైన దావీదు వెంటే కాదు, ఈరోజు మన వెంట కూడా అవి పరిగెత్తుకుంటూ రావాల్సిందే. నువ్వు దాని వైపు వెళ్ళక్కర్లేదు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవించుకుంటూ ఆయన ముందుకు నడిపించుకుని వెళుతూ ఉన్న దేవుడు. దీనిలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఎప్పుడు, ఎలా ఇది మనల్ని వెంబడిస్తుంది అంటే, మీరు బైబిల్ గ్రంథంలో దేవుడు దీనత్వం గురించి ఒక చక్కని విషయాన్ని మాట్లాడాడు. దీనత్వము, అర్థమైందా? దీనత్వము. అందుకే ప్రభు అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై వణుకుచుండునో వారిని దృష్టిస్తాను అని చెప్పాడు. ఎవరిని దృష్టిస్తాడంట? దీనుడు. ఎవడు దీనత్వము కలిగి ఉన్నవాడో దేవుడు వారిని దర్శిస్తాడు. దీనత్వము అనే విషయాన్ని ఈరోజు మనం చూడగలిగితే, దీనత్వము ఎవరికైతే ఉంటుందో దీనత్వంలోనున్న ఆశీర్వాదం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్తున్నాను, కృపాక్షేమములు మన వెంట రావాలి. మనం ప్రతి దినము కూడా వాటి వెంట పరిగెత్తడానికి మనం చాలా సమయాన్ని ఇచ్చేస్తున్నాం. దేవుడు అలా చెప్పలేదు. నీవు ఆత్మీయంగా నువ్వు ఎదుగు, అన్నీ నీ వెంట వస్తాయి. నువ్వు వెతకవలసింది దేవుని నువ్వు వెతుకుతూ ఉంటే నీ వెనక అవన్నీ వస్తాయి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ మనం వాటి వెంట వెళుతున్నాం. కానీ దేవుడు అలా చెప్పలేదు. నీ ఆత్మీయతలో నువ్వు ఎంత వర్ధిల్లుతావో, దేవుని ఎంత నువ్వు తెలుసుకుంటావో, దేవునితో నువ్వు ఎంత సహవాసం చేస్తావో అన్నీ నీ వెంట వస్తాయి అని చెప్పాడు ఆయన. అందుకే దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా కూడా కృపాక్షేమములు నా వెంటే వస్తాయి. మనందరం కూడా ఖచ్చితంగా కృపాక్షేమములు మన వెంట రావాలి. మనం ఎక్కడికో పరిగెత్తుతాం, ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్తే ఏదో వస్తుందని. ఎక్కడ ఏది వెళ్ళినా కూడా ఎండమామూలుగానే ఉంటాయి. మనం చేయవలసిన పని మనం చేయకుండా మనం అదే పనిగా దాని వెంట నువ్వు పరిగెత్తుకున్నంత కాలము కూడా ఎండమామూలులాగా అది దొరికినట్లు దొరుకుతాయి, ఏవి దొరకవండి. అందుకే సొమ్మసిల్లిపోతున్నాం. మనం కూడా ప్రార్థన చేసి విసిగిపోయి సొమ్మసిల్లిపోయి, ఇవేమి మంచివి కాదులే, ఇది అంత నిజం కాదులే అనుకుంటాం. నక్క ద్రాక్ష పళ్ళు గురించి అంట గంతులేసి ఎగిరిందంట, ద్రాక్షలు వాటికి దొరకలా. ప్రయత్నం అంతా చేసింది, ద్రాక్ష పళ్ళు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. చివరికి ఆ నక్క ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని?
అవి పుల్లగా ఉంటాయి, అందుకే నాకు అక్కర్లేదు అని వెళ్ళిందంట. తన అసమర్థతని తెలియచేయలేదు, నేను దాన్ని పట్టుకోలేకపోయాను అని చెప్పకుండా అది పుల్లనివి, అవి పనికిరానివి, అవి తినదగలిగినవే కాదు అన్నట్లుగా మాట్లాడింది. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా సొమ్మసిల్లిపోతున్నాం. ఎన్నో ప్రార్థనలు, ఎక్కడికో వెళతాం, ఎవరికో విజ్ఞాపన చేయమని చెప్తాం, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ అవైతే దొరకటం లేదు. చివరికి మనం కూడా ఒట్టిదేలేవి, ఇవన్నీ జరగవులే, ఇవన్నీ ఏదో బైబిల్లో రాశారు కానీ ఇవన్నీ మన ముందు జరుగుతాయా అన్న విధంగా ఈరోజు క్రైస్తవులు హృదయాలన్నీ కూడా సొమ్మసిల్లిపోయాయి. సొమ్మసిల్లిన హృదయాలని దేవుడు ఏం చేస్తాడంట? ఉజ్జీవపరుస్తాడు. సొమ్మసిల్లిపోయిన మనందరి హృదయాలని ఉజ్జీవపరచడానికి దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను బ్రతుకు కాలమంతా కూడా కృపాక్షేమములు నా వెంట వస్తాయి, మీ వెంట కూడా కృపాక్షేమములు రావాలి అంటే ఇదిగో నువ్వు దీనత్వాన్ని నువ్వు నేర్చుకోవాలి. ప్రభు అంటున్నాడు, నేను దీన మనస్సు, ఆ దీన మనసు మనకు కావాలి అనుకుంటే దీనత్వంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో ఒకసారి మీరు చూడండి. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 11వ వాక్య భాగం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వాక్య భాగం. దీనులు తీశారమ్మా? దీనులు 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 భూమిని స్వతంత్రించుకొందురు. చూడండి, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, దీనత్వంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో మనకు అర్థం కావాలి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి. దీనులు బహుక్షేమకరంగా ఉంటారు, దీనులు సుఖం కలిగిన జీవితాన్ని జీవిస్తారు. ఎవరి జీవితంలో ఉంటాయంటే ఇవన్నీ? ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఈ దీనత్వం కలిగిన వారికి భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇక్కడ వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈరోజు కృపాక్షేమములు ఎలా వస్తాయి? ఆశీర్వాదం ఎలా వస్తుంది? భూమి మీద ఒక బలవంతులుగా భూమి యొక్క ఉన్నత స్థలాల్లో మనం నిలబడాలి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నీలో దీనత్వము ఉండాలి అని బైబిల్ చెప్తుంది. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, దీనులు బహుక్షేమంగా ఉంటారు, దీనులు సుఖమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇదండి దీనత్వము. మనం నేర్చుకుంటే దీనత్వంలో ఉన్న భూ సంబంధమైన ఆశీర్వాదం ఇది. ఏ ఆశీర్వాదం? భూ సంబంధమైన ఆశీర్వాదం. మరి దీనత్వంలో పరసంబంధమైన ఆశీర్వాదం లేదా అంటే దీనత్వంలో పరసంబంధమైన భూ సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు ఏ వ్యక్తి దీనత్వం కలిగి భూమి మీద జీవిస్తాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా పర సంబంధమైన సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. పరసంబంధమైన ఆశీర్వాదం ఏంటో చెప్పనా? చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చూడండి. ఆత్మ విషయమై మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్య భాగం. ఆత్మ విషయమై దీనులైన వారు, ఇదిగో దీనులైన వారు ధన్యులు. ధన్యులు. చూసారా? దీనత్వం కలిగిన వారిని దేవుడు చెప్తున్నాడు ధన్యులు. మనం అనుకుంటాం ఆ దీనత్వం కలిగి ఉన్నవాడిని చేతకానివాడు అనుకుంటాం. ఎవరైతే దీనత్వము, ఆ తగ్గింపు, ఆ ఓర్పు, ఆ లోబడేతనము, ఆ కనికరం కలిగిన మనసు ఉంటే చేతకానివాడు అని లోకం చెప్తుంది. కానీ దేవుడి వాక్యం చెప్తుంది దీనత్వం కలిగిన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. దీనత్వములో ఉన్న మరొక ఆశీర్వాదం ఏమిటి అంటే పరసంబంధమైన ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కావాలన్నా, పరసంబంధమైన ఆశీర్వాదం కావాలన్నా మనకు కావాల్సింది దీనత్వము. దీనత్వం అంటే ఏంటో చెప్పండి. దీనత్వము అంటే వస్త్రాలు లేకపోవటం, కరువులో ఉండటం, సరైన ఇల్లు లేకపోవటం, దారిద్ర్యమైన జీవితాన్ని జీవించటం, ఇది కాదు దీనత్వము అంటే. దీనత్వము అంటే అది శరీరానికి సంబంధించింది కాదు. ఇది దీనత్వం అనేది మనసుకు సంబంధించింది. ఈ దీనత్వం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది, మనీకి సంబంధించింది కాదు, డబ్బుకు సంబంధించింది కాదు. ఈ దీనత్వం డబ్బు ఏమీ లేకపోతే వారు దీనత్వం కలిగిన వారని కాదు, ఇల్లు వాకిలు లేని వారు దీనత్వం కలిగిన వారని కాదు.
ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించింది కాదు, మనీకి సంబంధించింది కాదు, ఇది మనసుకు సంబంధించింది. ఏమిటి? దీనత్వము. మనందరం కూడా దీనత్వము అంటే బాగా తగ్గించుకోవటం, బాగా ఓర్చుకోవటం. ఇంకా దీనత్వం అంటే బాగా తగ్గించుకోవటం. మరి మనందరం కూడా దీనత్వం కలిగి ఉన్నామా లేదా చెప్పండి? దీనత్వం మనలో ఉందా లేదా? ఏంటి చెప్పరే? మనందరిలో దీనత్వం ఉండాలి అనుకో. దీనత్వంలో మంచి ఆశీర్వాదం ఉంది కదా. నిజంగా ఇన్ని సంవత్సరాలు భక్తి చేశాం. గత దినాల్లో దీనత్వం మనకి లేదు అన్యులుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభు నమ్ముకొని వచ్చాం కదా, మన ఖచ్చితంగా దీనత్వాన్ని ప్రభు మనందరిలో ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఎంతమంది దీనత్వం కలిగి ఉన్నాం చెప్పండి? మనం దీనత్వం కలిగి ఉంటాం. ఎక్కడ మనం దీనత్వం కలిగి ఉంటాము అంటే, మనకన్నా హై పొజిషన్లో ఉన్న వారి దగ్గర దీనత్వం కలిగి ఉంటాం. వారు తిట్టినా అంతేనా? దీనత్వం ఎక్కడ ఉంటాం? మనకన్నా హై పొజిషన్లో ఉంటారు కదా, వారు ఏదన్నా అన్నా మన తల ఉంచుకుంటాం. మన మీద యజమానుడిగా పెద్దగా ఉన్న అతని దగ్గర తల ఉంచుకుంటాం. ఇది కాదు దీనత్వం. మరి ఇది పెద్ద గొప్ప విషయం కాదు, అందరూ చేసేదే ఇది. అది భయముతో నువ్వు చేసే దీనత్వం. అలా కాదు, ఇది మనస్సుతో చేయాలి దీనత్వం. ఈ దీనత్వం ఎక్కడ కనపడాలి అంటే, నీకన్నా తక్కువగా ఉన్నవారు ఉన్నారు కదా, వారి మధ్య నీ దీనత్వాన్ని చూపించాలి. వారు చిన్న మాట అంటే నువ్వు ఊరుకుంటావా? చిన్న నీకు నింద వేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నీ మీద కాని మాటలు నేను దూషిస్తుంటే నీ ఇంటి పొరుగువారో ఎదుటివారో నువ్వు దీనత్వం కలిగి ఉంటావా? కానీ దేవుడు అంటాడు, ఖచ్చితంగా నువ్వు దీనత్వం కలిగి ఉండవలసిందే. దీనుల మీద ఆయన దృష్టి ఉంచుతాడంట. దీనులు ఆయన హెచ్చిస్తాడంట. దీనులు ఆయన ఆశీర్వదిస్తాడంట. దీనులు ధన్యులు అని వాక్యం చెప్తుంది. వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు క్షేమంగా ఉంటారు, సుఖంగా ఈ భూమి మీద జీవించేది ఎవరు అంటే దీనత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఆ తగ్గింపు జీవితం మనకు కావాలి. మనం ఏదైనా ఉంటే ఒప్పుకుంటామో? ఎంత కోపమో మనకి. పైవారంటే ఏదో మనం దీనత్వంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకన్నా తక్కువ ఉన్నవారు నీ గురించి మాట్లాడినప్పుడు నీ దీనత్వం ఏంటో నీకు అర్థమవుతుంది. మన ముందు పని చేసేవారు, మన కింద ఉన్న ఎంప్లాయీస్, మన కింద ఉన్న వర్కర్స్, మన ఇంట్లో పని చేసేవారు, వారి మధ్య మనం ఎంత తగ్గింపు కలిగి ఉంటున్నాం, ఎంత తగ్గించుకొని మనం ఉంటున్నాము అనేది మీరు బాగా ఆలోచించాలి. మరి మేము కూడా దీనత్వంలో మరి ఉండాలి అనుకుంటున్నాం, కానీ మేము ఉండలేకపోతున్నాం. మాకు ఎవరు నేర్పుతారు అని మీరు అడగవచ్చు. సరే, దీనత్వాన్ని మాకు ఎవరో నేర్పాలి కదా, మేము ఉండలేకపోతున్నాం. మాట అంటే పడలేం, మాట అంటే ఓర్చుకోలేం, మాట అంటే సహించలేం, ప్రతీకారం తీర్చుకునే మనసు, కక్ష సాధించే మనసు, మాటకి తిరిగి మాట అనే మనసు, ఏదన్నా కూడా తల వంచుకునే పద్ధతే లేదు. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైన, కుటుంబంలో ఇరుగు పొరుగు వారైనా ఎక్కడ కూడా సహించే తత్వం మనలో లేదు. దేవుడు అంటున్నాడు, నీకు దీనత్వం కావాలి. నువ్వు దీనత్వం లేకపోతే భూమిని స్వతంత్రించుకోలేవు, ఈ భూమి మీద గొప్పవాడిగా ఉండలేవు, ఈ భూమి మీద ఆనందమైన జీవితాన్ని నువ్వు జీవించడం కుదరదు అనేది దేవుడు వాక్యం చెప్తున్న సత్యమే. కానీ మనం చాలా విషయాలు వాక్యాలు వింటాం, కానీ విని విని అలా విడిచిపెడుతూ ఉంటాం. ఏ వాక్యాన్ని మనం పట్టుకున్నాం? అయ్యో, దేవుడు వాక్యము జీవింపజేస్తుంది, దేవుడు వాక్యం బ్రతికిస్తుంది, దేవుడు వాక్యం ఉన్నతమైన స్థితిని మనకు అనుగ్రహిస్తుంది అని ఎన్ని మారులు చెప్పినా విని వదిలివేస్తాం. కానీ ఆ మాటలు పట్టించుకోకుండా ప్రార్థన మాత్రం చేస్తాం. ప్రార్థన ద్వారా అన్నీ వచ్చేయాలి అని. దేవుడు మాట వినకుండా నీ ప్రార్థన ద్వారా కార్యాలు ఏమీ జరగవు. ఏమ్మా జరుగుతాయా? దేవుడి మాట నేను వినను, నువ్వు చెప్పింది నేను చేయను, నేను ప్రార్థన చేస్తానంటే ప్రార్థన వల్ల జరుగుతుందా? అలా జరగదు. ఆయన మాట వినటం మనం నేర్చుకోవాలి. ఇదిగో మన జీవితంలో గమనించండి, ఈ దీనత్వం గురించి ఏ రోజు మనం ఫోకస్ చేయలేదు. ఈరోజు ఒకవేళ నేను ఈ విధమైన మనస్తత్వం కలిగాను, నేను ఎలానే జీవిస్తున్నాను, నా మాట దురుసు ఎక్కువ, నేను ఎప్పుడు తల వంచుకోలేను, మాట అంటే నేను పడను అని మాట్లాడతారు చాలామంది.
మరి ఎలా దీనత్వం? ఎప్పుడు దీనత్వం వస్తుంది? ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం కదా, అప్పుడు ఆ రోజు అలా ప్రవర్తించాం కదా, మరి ఈరోజు ఏంటి? ఎంత పర్సంటేజ్, ఎంత నేర్చుకున్నాం? ప్రభువుని వెంబడిస్తున్నాం కదా, మనలో దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క లక్షణాలు ఎన్ని వచ్చాయి మనలో? వచ్చి వెళ్ళిపోతున్నాం, ఏదో కావాలి అనుకుంటే ఏది దొరకటలేదు కదా అలాగా. కానీ దేవుడి వాక్యం చెప్తుంది ఎలా అది నేర్పే వాళ్ళు ఎవరో తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్య భాగంలో ఎవరు నేర్పుతారో చూడండి. ఇక్కడ నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును. దీన మనస్సు కలవాడును. నేను సాత్వికుడిని, నేను దీన మనస్సు కలవాడిని యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు అంటే అది చేసిన వాడే మనకి నేర్పాలి. దానిలో నిలబడిన వ్యక్తే మనకి దానిలో సూచనలు ఇవ్వగలడు, దానిలో నడిపించగలడు. ఎవరు అంటే ఎవరైతే నడిచారో ఆ వ్యక్తి మాత్రమే నడిపించగలడు. ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట ఏమిటి అంటే, నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును కనుక చివరి మాట ఏమంటాడు అక్కడ? కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, నేను నేర్పుతా మీకు. అప్పుడు మీ ప్రాణాలకి నెమ్మది, మీ ప్రాణాలకి విశ్రాంతి. ఎప్పుడు దొరుకుతుందండి? ఎప్పుడంటే ప్రాణాలకి విశ్రాంతి దీన మనస్సు నేర్చుకున్న దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను దీన మనస్సు కలిగిన వాడిని మీకు నేర్పుతాను, రండి. మీరు నేర్చుకుంటానంటే ఎలా దీనత్వం కలిగి ఉండాలో, ఎలా ఓర్చుకోవాలో, ఎలా సాత్వికంగా ఉండాలో, ఏ విధంగా ఉండాలో నేను నేర్పుతా నీకు, రమ్మని చెప్తున్నాడు ఆయన. కానీ మనం నేర్చుకుంటానికి ఇష్టపడుతున్నాం, వినటానికి ఇష్టపడుతున్నాం. మనం చాలా విషయాలు వినటానికి ఇష్టపడుతున్నాడు మనిషి, కానీ విన్న మాటను అనుసరించడానికి మాత్రం ఎవరు ఇష్టపడటం లేదండి. అందరూ వినటానికి ఇష్టపడుతున్నాం, విన్న తర్వాత అనుసరించడానికి మనసు చాలా కష్టంగా ఉందండి. వినటానికి బాగానే ఉన్నాయి. ఏ మాట వినటానికి బాగుంది? దీన మనస్సు వినటానికి బాగానే ఉంది. దానిలో నిలబడితే తెలుస్తుందండి. మా ఇంటికి వచ్చి ఒకసారి చూడండి, మా ఇంటి వారి పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. మీరు చవటానికి బాగానే ఉన్నాయి ఇవి. మా ఇంట్లోకి వచ్చి చూడండి, మా భార్య ఏం మాట్లాడిద్దో. మీరు ఎలా ఉండమంటున్నారు? మమ్మల్ని ఎలా ఉండమంటున్నారు? దీనత్వం కలిగి ఉండమంటున్నారు కదా. ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడండి, మా ఆయన ఏం మాట్లాడతాడు, మా అత్త ఎలా మాట్లాడిద్ది ఒకసారి చూడండి. నువ్వు దీనత్వం కలిగి ఉండమంటున్నారు కదా, ఓర్చుకొని ఉండమంటున్నారు కదా, సహించుకొని ఉండమంటున్నారు కదా. ఒక్కసారి మా ఇంటికి వచ్చి అక్కడ నిలబడి మీరు వినండి. చవటం బాగానే ఉందండి, దానిలో నిలబడటం అనేది ఇది జరిగేది కాదు. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను దీన మనస్సు కలిగిన వాడును, నేను నేర్పుతాను రా, నా కాడెత్తుకో, నా మాటను వెతుకో. ఈరోజు ఖచ్చితంగా నా ప్రభు చెప్పాడు, నిలబడు, ఇహ పర సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు దక్కించుకుంటావు. ఎక్కడికి నువ్వు పరిగెత్తలేక అక్కర్లేదు. కృపా క్షేమములు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. దీనత్వాన్ని నేర్చుకో, ఓర్పును నేర్చుకో, సహనాన్ని నేర్చుకో, కనికరాన్ని ప్రేమించు. ఎన్ని మాటలు చెప్పాడండి దేవుడు. దీనిలో ఏది నేర్చుకుంటానికి మనం ప్రయత్నం చేసాం చెప్పండి? దీనత్వము. అర్థమవుతుందా? ఏంటో దీనత్వం మీకు అర్థమైందా? ప్రభు ఏం చెప్పాడు ఒక మాట మీకు తెలియజేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రికని ఒక్కసారి చూడండి. ఈ దీనత్వాన్ని ఏ విధంగా మనం ధరించుకోవాలి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్య భాగం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడండి. మీరందరూ అమ్మ జాగ్రత్త, నా వైపు చూడాలి. తర్వాత ఇది పేపర్లు తిప్పుతున్నారు మీరు, సమయం మనకి చాలా తక్కువ. మీరు రాసుకుని నోట్ చేసుకుని తర్వాత మీరు చూడండి. చదువుతున్నారు కదా, అవే మాటలు అక్కడ ఉన్నాయి, అందుకే చదివిస్తున్నాను. నేను ఉన్నాయా లేవా అని మీకు అనుమానం కదా, అందుకే నేను అక్కడ చదివిస్తున్నాను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరందరూ మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన.
జాగ్రత్తగా ఈ మాట దేవుని మాటగా తీసుకోండి. ఎవరో నిలబడుతున్న ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు అని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నేనైనా నువ్వైనా తీసుకునివలసింది అది దేవుడు మాటగా తీసుకునివలసింది. సమాజంలో ఆయన నిలిచి ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాటల కొరకు వచ్చాం మనం. ఏ మనిషి యొక్క మాటలు వినటానికి ఇక్కడికి మనం రాలేదు. దేవుని యొక్క మాట వినటానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. ఆయన అంటున్నాడు ఇక్కడ, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని దీనత్వంతో అలంకరించుకోండి. ఎంత చక్కని వాడు చెప్పారు చూడండి. మీరందరూ కూడి వచ్చిన మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన. మీరందరూ ఎదుటివాని ఎడల, వాడు చిన్నవాడైనా వాడు పెద్దవాడైనా, వాడు పేదవాడైనా వాడు ధనవంతుడైనా, వాడు గొప్పవాడైనా వాడు చిన్నవాడైనా సరే, దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈ ఉదయకాలం. మీరందరూ మీ ఎదుట వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోవాలి. దీని మీద దీన మనస్సు అని రాసుకొని షర్ట్ వేసుకోమని చెప్పారా ఏంటి? దీన మనసు కొందరు పైన కొన్ని మాటలు రాసి తగిలిచ్చేసుకుంటాం కదా, చేతి మీద కూడా రాసుకుంటారు. ఏమేస్తారు? టాటూ అంట. పచ్చబొట్టు పొడిపించుకుంటారు కదా, పేర్లు ముద్రించుకుంటూ ఉంటారు. ఇలా సరిపోతుందా? షర్టు మీద రాసుకుంటే చాలా? ఇది శరీర సంబంధమైంది కాదు అని చెప్పారు. ఇది మనస్సుకు సంబంధించింది అని చెప్పారు. ఆ వస్త్రము అనేది ఈ వస్త్రాల గురించి ఆయన చెప్పటం లేదు. ఈ వస్త్రాలని ఏ విధంగా మనం అలంకరించుకొని అందరి ముందు మంచిగా కనపడాలి అని మంచి వస్త్రాలు ఎలా అలంకరించుకుంటున్నామో మనం కూడా అందరి ఎదుట దేన్ని అలంకరించుకొని చూపించాలంట? దీన మనస్సుని. అదొక అలంకరణగా ఉండాలండి మనకి. అది అలంకరణ. ఎంత ఘనతనిచ్చిందో మీకు తెలుసా? మీరు అనుకోవచ్చు, అయ్యా మా బాధ ఏం తెలుసు, మా కష్టాలు ఏం తెలుసు, దీన మనసు కలిగి ఉండమంటున్నా, మా ఇంట్లో పరిస్థితులు చూడమని ఆయన అడుగుతున్నాం. ఎన్నాళ్ళు, ఎన్నిసార్లు? మేము ఎంత ఓర్చుకున్నా కూడా వారు మీదకి ఎక్కుతున్నారు. ఎంత సహించుకుందామన్న రాత్రింబగలు నోరు ముయ్యటలేదు వారు. నిందలేంటి, అవమానాలేంటి, ఉండవేంటి, లేనివేంటి అన్నీ నా మీద వేస్తున్నారు. కానీ ఈయన అంటాడు, నువ్వు దీనత్వం కలిగి ఉండు, నువ్వు తగ్గించుకోనుండు, నువ్వు ఓర్చుకోనుండు. భలే చెప్పావయ్యా, భలే చెప్పావు. ఎలా అవుతుంది సాధ్యం? ఇలా చెప్తూ ఉన్నారనుకో, నీకు కూడా చాలామంది వచ్చి చెప్తారు కుటుంబంలో ఎలా జరిగిందని. కొంచెం ఓర్చుకో. ఏమిటండి ఓర్చుకో అనేది? పోయినసారి మీకు చెప్పా కదా, ఎన్నాళ్ళు ఓర్చుకుంటాం? ఎలా అవుతుంది ఇది? రోజు ఎంతోమందితో ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంది. ఇక్కడ దేవుడు ఈరోజు చెప్తున్నాడు. నేను చాలా సందర్భంలో చాలా కుటుంబాల మధ్య ఇదే విషయాన్ని నేను ప్రస్తావించాను. అయ్యా దీనత్వం కలిగి ఉండు, కొంచెం తగ్గించుకో, కొంచెం ఓర్చుకో, దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. లేదు, ఇంట్లో విషయమే కాదు, బయట వాళ్ళ దగ్గర నుంచి వచ్చే చాలా విషయాలని, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, ఎన్నో రకరకాల పరిస్థితుల్లో మమ్మల్ని అవమానపరిచారు, వీధికి విడిచేశారు, మమ్మల్ని అన్యాయం చేశారు. మేము ఎలా ఒప్పుకుంటాం? గొడవలు ఎంతమంది ఆ పరిస్థితి తట్టుకోలేక హత్యలు చేసుకున్నారు. కుటుంబాలని, ఆ విలేజ్లో పొలాలని అగ్గితో తగలబెట్టుకుని వారు ఉన్నారు. చిన్న చిన్న మాటలు ఏమీ లేదు, సహనము లేక, ఓర్పు లేక, దీనత్వం లేక, ఆ మాటకి తగ్గించుకోలేక పొలాలు అగ్గితో తగలబెట్టుకొని లక్షల కోట్ల ఆస్తి నష్టాన్ని కలిగజేసుకుని వారు ఉన్నారు. ఇల్లు తగలబెట్టుకొని, చిన్న మాట సహించలేక, ఓర్చుకోలేక, చిన్న మాటను సహించలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తన ప్రాణాన్ని ఎంతమంది బలైపోతూ ఉన్నారు? ఇది కొదువ మనలో ఉండకూడదు, అది భర్తీ చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అక్కడ ఆయన వాడుతున్న పదాన్ని మరొకసారి చదవండి. మీరందరూ ఎదుటివాని ఎడల, జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడాలి. మీరందరూ ఎదుటివాని నీ ఎదుట ఎవరు ఉన్నా సరే ఎదుటివాని ఎడల అని చెప్పాడు. అది చిన్న పెద్ద గొప్ప ఏది చెప్పలేదు ఆయన. నీ ఎదుట ఉన్నవారి ఎడల, వారు ఎవరైనా అవ్వచ్చు.
అది ఎలాంటి వ్యక్తి అయినా చిన్న పెద్ద ఏ తారతమ్యం లేదు. ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. ఒకవేళ వారు అలానే మాట్లాడుతున్నారు, అలానే ఇబ్బంది పెడుతున్నారు, మేము ఇక తట్టుకోలేకపోతున్నాం, ఎలా అని ఒకవేళ నువ్వు అడుగుతావేమో, ప్రభు అంటారు దేవుడు అహంకారులను ఎదిరించి దీనత్వము ఎవరైతే కలిగి ఉంటారో వారికి నేను కృప చూపుతా. ఒకవేళ నువ్వు అహంకారంగా ఉంటే నిన్ను ఎదిరిస్తా, ఒకవేళ నువ్వు దీనత్వం కలిగి ఉంటే నీకు కృప చూపుతాను. ఎవరైతే అహంకారం కలిగి కొన్ని పదాలు పడతారు, ఇక మన వాళ్ళేం కానీ అలాంటి విధంగా ఉంటే నేను బుద్ధి చెప్తాను అని చెప్తున్నాడు దేవుడు. అహంకారం ఏ విధంగా మాట్లాడతారో తెలుసా? కొంత నోటి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? మామూలుగా ఉన్నప్పటికీ అభివృద్ధి పొందుతూ ఉన్న కొలది, విస్తరించుతున్న కొలది, ఆశీర్వాదం వస్తున్న కొలది మనిషిలో మార్పులు వస్తూ ఉంటాయి. ఏమీ లేనప్పుడు చాలా దీనత్వం అండి, అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలా దీనత్వం అండి, అన్ని ఆస్తులు బోస్తులు అన్ని పోయినప్పుడు చాలా దీనత్వం అండి, ఒక్కొక్కటి అంచెలంచెలుగా పెరుగుతూ ఆరోగ్యం బాగుపడుతూ ఉన్నప్పుడు దీనత్వం. మనసులో ఉన్నప్పుడు అమ్మా మంచినీళ్ళు అమ్మా, పో తీసుకో, సరేనమ్మా, బోళ్ళు దీనత్వం. ఆరోగ్యం మీదకి రాగానే అనారోగ్యం పోగానే దీనత్వము. ఆ వస్త్రం అంతా విడిచిపెట్టి అసలు చూసుకుందాంరా, ఎన్ని నీ ముందు కనిపించలేదు, ఎన్నాళ్ళ దీనత్వం చూపిస్తాం. ఈరోజు మనిషి కూడా ఎదుగుతూ ఉన్న కొలది దీనత్వాన్ని ఎక్కువ నేర్చుకోవలసిన ఈరోజు భక్తులు ఎదుగుతున్న కొలది దీనత్వాన్ని విడిచిపెట్టి అహంకార దృష్టి, దేవుడికి అసహ్యమైనది అహంకార దృష్టి అని గత దినంలో మీకు చెప్పాను. అహంకారుని ఎదిరిస్తాడు దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఏమంటున్నాడు? అహంకారులను ఎదిరించి ఎవరైతే దీనత్వం కలిగి ఆయన తగ్గించుకొని ప్రభాని ఏడ్చుకుంటూ, ప్రభా చూడు ఆయన వారు ఎలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడారు ప్రభా, ఎన్ని నిందలేశారు ప్రభా, నేను ఏ అన్యం పుణ్యం తెలియదు, ఏం పాపం చేయలేదు, అయినా నా మీద ఈ పాపం అంటున్నారు ప్రభా. అన్నీ కూడా దేవుడు అంటున్నాడు దీనత్వం కలిగి ఇదిగో నువ్వు ఆయన యొద్ద ప్రార్థించే, నీ పట్ల కనికరం చూపుతాడు. ఎవరైతే నీ ఎదుటి వ్యక్తి ఎవరైతే గర్విస్తున్నారో, ఏమైనా అహంకారం కలిగి ఉన్నాడో నేను ఎదుర్కొంటా. ఎంతవరకైనా అహంకారం చూపిస్తాడు, నేను ఎదుర్కొంటా. అహంకారాన్ని అణిచివేస్తా నేను. వారికి ద్వారాలన్నీ మూయబడతాయి, నీ పట్ల కృప చూపుతాను. వాడి ద్వారాలన్నీ మూయబడతాయి, నీ పట్ల నేను కృప చూపుతాను అని చెప్తూ ఇంకొక మాట అన్నాడు అక్కడ ప్రభు. ఏమన్నాడు? దేవుడు తగిన సమయమందు మిమ్మును మిమ్ములను చెప్పాడు. మీరందరూ అని ప్రారంభించాడు కదా, మీరందరూ అని ప్రారంభించిన దేవుడు చివరిలో ఏమంటున్నాడు? మిమ్ములను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉన్న హెచ్చిత. నువ్వు దీనత్వం మాత్రం విడిచిపెట్టద్దు. ఓ సమయం ఉంది, అహంకారుని ఎదిరించి ఈ దీనత్వం కలిగి ఓర్చుకుంటూ ఖచ్చితంగా నేను హెచ్చిస్తాను, ఖచ్చితంగా నిన్ను మంచి స్థితిలోకి నేను తీసుకుని వెళ్తాను, కృప చూపుతాను. ఇవి చాలా కుటుంబాల్లో నలిగిపోతున్న వారు ఉన్నారండి. నలిగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు. ఆ మాటలైనా పద్ధతులైనా వారు చేసే పరిస్థితులకి నలిగిపోతున్న పిల్లలైనా పెద్దలైనా అనేక మంది ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు దీనత్వాన్ని అలంకరించుకో, వస్త్రంగా ధరించుకో. ఈ వస్త్రాన్ని తీసివేయొద్దు. ఏ పరిస్థితి వచ్చినా సరే ఈ దీనత్వం అనే వస్త్రాన్ని నువ్వు తొలగించొద్దు. హెచ్చిస్తాను. దీన మనస్కుడిపై ఇదిగో నా యొక్క బలిష్టమైన రెక్కల కిందకి నువ్వు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. సమయం ఉంది, ఖచ్చితంగా మిమ్మల్ని లేవనెత్తుతాను అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఎంత దీనత్వం అండి! అసలు దీనత్వము గురించి ఒక చిన్న సందర్భాన్ని మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. యోసేపు గురించి మీకు తెలుసు. ఎవరు? యోసేపు. ఈ యోసేపు తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నాడు. తన అన్నలు ఉన్నారు, పెద్ద కుటుంబం. అయితే ఈ అన్నలు ఆయా వృత్తి పనుల మీద
వాళ్ళ యొక్క పనులు కొనసాగించుకుంటూ ఉన్నారు. తండ్రి ఈ చిన్న కుమారుడు కదా, ఈ యోసేపుని వారి యొక్క పరిస్థితులు గమనించటానికి పంపిస్తూ ఉండేవాడు తండ్రి. వారి యోగక్షేమాలు తెలుసుకొనటానికి ఈ చిన్న కుమారుని పంపిస్తూ ఉండేవాడు. ఈ చిన్న కుమారుడు వెళ్ళి ఎలా ఉన్నారు, అన్నలు ఏం చేస్తున్నారు, అప్పగించిన పని ఎలా ఉంది అని అన్నీ చూసుకుంటూ అన్నలతో సరదాగా మాట్లాడుకుంటూ వచ్చి తన తండ్రి గారికి చెప్పేవాడు. ఈరోజు కూడా మనం కూడా చాలా సందర్భాల్లో మన గురించి కొంతమంది మన వాళ్ళు అడుగుతారు, మా అబ్బాయి అక్కడ ఎలా ఉంటున్నాడు, మా అమ్మాయి ఎక్కడ ఎలా ఉంటుంది అంటే మనం కొన్ని విషయాలు చెప్తాం కదా. ఎగ్జాంపుల్ చెప్తాను. వెళ్ళాడు అనుకోండి ఈ కుమారుడు, వెళ్ళి ఇదిగో నాన్న నేను వెళ్ళేసరికి పెద్ద అన్నయ్య ఏమన్నా పని చేయకుండా సెల్లే చూసుకుంటున్నాడు. ఏం చూసుకుంటున్నాడంట? సెల్లే చూసుకుంటున్నాడు. చిన్న అన్నయ్య ఏమన్నా అలానే ఫోన్ మాట్లాడుకుంటున్నాడు, లేకపోతే పలాని వ్యక్తి అలా నిద్రపోతున్నాడు కానీ పని చేయటం లేదు అని ఇవన్నీ చూసి వచ్చి వాళ్ళ తండ్రికి కంప్లైంట్ ఇస్తాం. నీ మీద కూడా అలా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, నువ్వు ఎలా స్పందిస్తావు? ఎలా స్పందిస్తావు? ఏదైనా అలానా, నీ గురించి నాకేం తెలియదా నేను చెప్పనా? ఇప్పుడు కక్ష తీర్చుకోవాలి మనం. నువ్వు ఎప్పుడైతే ఈ చెప్పారో మనం ఏం చేస్తాం? వెంటనే కక్షని సాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళి అన్నల యొక్క యోగక్షేమాలు తెలుసుకునేటప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్స్, వారు చేస్తున్న కొన్ని పొరపాట్లు అన్నీ కూడా తండ్రికి వచ్చి చెప్పేవాడు ఈ చిన్న కుమారుడైన యోసేపు. అన్నలకి బాగా కోపం. ఏంటి మా మీద? ఏది మా నాన్నకి అమ్మకి నువ్వు ఇన్ని కంప్లైంట్ ఇస్తావా? మన ఇంట్లో కూడా ఎలాంటి గొడవలు బోళ్ళు ఉంటాయి. ఏంటి నా గురించి చెప్తావా? పక్కింటి వాళ్ళు వచ్చి అయ్యా మీ అబ్బాయి ఇలా చేశాడు, లేకపోతే ఎవరో పక్కింటి వారు కనబడి ఈ మీ అబ్బాయి ఏంది కాలేజీ టైంలో రోడ్డు మీద కనిపించాడు అని చెప్పారనుకోండి, వీడికి ఎవరి మీద కోపం? ఏంటి నా మీద చెప్తారా? ఇంతేనా? మరి యోసేపు అదే చెప్తున్నాడు. నాన్న అడిగాడు, అన్నల గురించి యథార్థంగా చెప్పేవాడు. కోపం పెంచుకున్నారు, బాగా కక్ష పెంచుకొని చంపేయాలి. చూడండి, అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఏమంట? క్షేమ సమాచారమైన అడగలేకపోయారంట. కోపం, బాగున్నావనేది కూడా లేదు, ఇంకా చంపేయాలి. ఈరోజు కూడా మనకు కూడా అలాంటి ఉక్రోషం, అలాంటి పగ, అలాంటి ప్రతీకారం లోకంలో ఎందుకు వస్తున్నాయో తెలుసా? మన గురించి ఎవరైనా చెప్తే వెంటనే కోపం. ఒకవేళ అది నిజమైన కోపమే, నిజం కాకపోయినా కోపమే. అయితే చంపాలనుకున్నారు. ఒకరోజు వచ్చిన తమ్ముడిని పట్టుకొని తీసుకుని వెళ్ళి బావిలో పడవేశారు. తర్వాత అన్నలు ఒకళ్ళు అనుకొని అరా ఎందుకురా చూస్తూ బావిలో వేస్తే కళ్ళ ముందు చచ్చిపోయి మరి ఇది పరిస్థితి అవుతుందేమో అనుకున్నారు. బావిలో నుంచి ఒక దినాలు లేపారు. ఐగుప్తికి వెళుతున్న ఇష్మాయేలీలకి అమ్మి వేశారు. కొంత డబ్బుకి అన్నలు అమ్మి వేశారు. కారణం ఏమిటి అంటే ఇదిగో వారిలో ఏమి లేదు, దీనత్వం లేదు. అయ్యో తండ్రికి మనం చేసిన పనే కదా, తండ్రికి చెప్పింది, మరి మన పరిస్థితిని మార్చుకోవాలి, నా మంచిగా కదా చెప్పింది అనుకోలేదు. అనుకోకుండా కక్ష సాధింపుగా చంపేయాలని బావిలో నుంచి తీసి అమ్మి వేసి వెళ్ళిపోయారు. అతను అమ్ముడు పోయాడు యోసేపు, కానీ తన దీనత్వాన్ని విడిచిపెట్టలేదు. అన్నలు ఎలా చేశారు, నన్ను ఇలా అమ్మారు, కక్ష తీర్చుకుందామనే ఆలోచన లేదు. కానీ దేవుని యొద్ద ప్రార్థన చేశాడయ్యా, నేను యథార్థంగానే ఉన్నాను కదా, ఎందుకు నాకు ఈ పరిస్థితి? అలానే పోతీఫర్ గృహానికి వెళ్ళినప్పుడు అనవసరంగా తీసుకుని వెళ్ళి తన చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడా అయ్యా నేను నీతిగానే ఉన్నాను కదా ప్రభువా, ఎందుకు నేను చెరసాలు పాలైపోయాను? నేను వారి మీద ఏం కక్ష సాధించలేదు, ఏది నేను కోపం పెట్టుకోలేదే, వారు ఎన్ని దూషించినా నేను ఓర్చుకొని ఉన్నాను కదా అని చాలా రాత్రులు ఏడ్చాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే యోసేపులో ఈ లక్షణాలు కనిపించాయో, ఏ లక్షణాలు? దీనత్వము. ఈ దీనత్వము కలిగి ఉంటున్న ఈ యోసేపుని దేవుడు ప్రధాన మంచి స్థానంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు.
ప్రధానమంత్రి స్థానంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఎంత దీనత్వమో ఒకవేళ మనకు అర్థం కావాలి అంటే మీరు గమనించగలిగితే, ఒక దినాన కరువు వచ్చింది. ఈ ఐగుప్తులో కరువు వచ్చింది, కనానులో కూడా కరువు వచ్చింది. కానాలలో ఉన్న వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నలు కానాలలో ఉన్నారు. కానాలో భయంకరమైన కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అన్నలు ఆహారం కొరకు ఎత్తుక్కుంటూ, ఇదిగో ఇదే యోసేపు ప్రధానమంత్రిగా ఉన్న దేశంలోనికి వారు ప్రవేశించారు. యోసేపు వారు గుర్తుపెట్టాడు అన్నలు అని. నా అన్నలు వీరే అని గుర్తుపెట్టాడు. ఆ రోజు నన్ను గోతులో పడివేసి అమ్మి వేసిన అన్నలు వీరే అని గుర్తుపెట్టాడు. ఏదైనా చేయగలిగే శక్తిమంతుడు యోసేపు కాదంటారు. ఆహారం కొరకు పరాయి దేశం నుంచి వచ్చిన వీరిని ఏదైనా చేయగలడు యోసేపు. అంత అధికారం ఉంది, అంత బలం ఉంది, అంత జ్ఞానం ఉంది. కానీ వారు చేసిన మోసానికి, వారు చేసిన కుట్రకి, వారు చేసిన అన్యాయానికి ఏ విధంగా కూడా కోపం తెచ్చుకోలేదంట. వాళ్ళని ఎప్పుడైతే చూశాడో మనసు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి బయటికి పంపించేసి ఎలా దుఃఖపడ్డాడు. ఒకసారి ఆ మాట చదవండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, అది అణుచుకోలేకపోయాడు. వాళ్ళని చూసి కోపగించుకోవాల్సిన వ్యక్తి ప్రేమ ఎక్కువైపోయింది. వాళ్ళని చూసేసరికి ఆనందం ఎక్కువైపోయింది, అణుచుకోలేకపోయాడంట. మనకైతే కోపము, ద్వేషం పెరిగిద్దండి. ఎందుకు నా గురించి చెప్పారు, ఎందుకు గురించి నా మీద నిందలు వేశారు, ఎందుకు నా స్థితి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు వీరందరూ, ఎంత కోపమో తెలుసా మనకి. ఎవరైనా చిన్న మాట చెప్తే మనకి ఏదన్నా ఆ ఓర్పు ఉందా, మనలో సహనం ఉందా చెప్పండి. ఆయనంట అణుచుకున్నాడంట. ఇక దుఃఖం వస్తుంది, వాళ్ళ బయటికి వెంటనే బయటికి పంపించేయండి అని చెప్పి గుండెలు విప్పి భారంగా ఎలుగెత్తి ఏడ్చాడంట. చివరికి వాళ్ళందరూ ఈయన చూసి అన్నని తెలిసిన తర్వాత, తమ్ముడని తెలిసిన తర్వాత భయపడిపోయారు అన్నలు. అని అంటాడు, అన్నలారా మీరు భయపడొద్దు, మీరు నన్ను దీని పరిస్థితికి అప్పగించలేదు, దేవుడే నన్ను తీసుకుని వచ్చాడు, మీ వల్ల తప్పేం లేదు, దేవుడే అనుమతించాడు. ఈరోజు మీ జీవితంలో కూడా గమనించండి, ఒకవేళ నీకు దీనత్వం నేర్పటానికి, నీకు సహనం నేర్పటానికి, దేవుడు నిన్ను మంచి స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి ఒక పరీక్షగా ఒకవేళ ఆ పరిస్థితులు తీసుకొచ్చాడేమో, అనుమతించాడేమో అంటున్నాడు. దేవుడే అనుమతించాడు, మీదేం తప్పు లేదు, మీరేం భయపడవద్దు అని మాట్లాడుతున్నాడు. కరువు వచ్చింది, కరువులో పోషించడానికి దేవుడు ఎప్పుడో నన్ను ముందుగానే ఇక్కడ తీసుకొని వచ్చి నిలబెట్టి ఈరోజు మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. ఎంత పాజిటివ్గా మాట్లాడాడో చూడండి. ఈరోజు సంగమా, ఈరోజు వస్తున్న అవమానాలు, నిందలు నేను మంచి రూపానికి తీసుకొని వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ తిడుతున్నారా, ఒకవేళ అవమానిస్తున్నారా, ఖచ్చితంగా నీవు దేనిలో నిలబడాలి, దీనత్వంలో నువ్వు నిలబడగలిగితే మంచిగా షైన్ అవుతావు, నువ్వు మంచిగా షైన్ అవుతావు, నువ్వు మంచిగా ఒక రూపంలో ఒక అలంకరణ దేవుడు తీసుకొని వచ్చి ఘనంగా దేవుడు నిలబడతాడు. ఇది నేర్పటానికి దేవుడు నీ మధ్య పరిస్థితులు తీసుకొని వస్తాడు, నేను నేర్పటానికి, నేను మంచిగా అలంకరించడానికి, భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొనటానికి దేవుడు అనుమతిస్తున్నాడు మనకి. నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ కుటుంబంలో ఎవరు ద్వారా అనుమతిస్తున్నాడు, అనుమతించాడు. మాట్లాడుతున్నారా, నువ్వు ప్రేమించు, నువ్వు క్షమించు, ఓర్చుకోదు. నిందలు అబద్ధాలు అయ్యి ఉండొచ్చు, అయినా సరే దేవుడు తగిన సమయం ముందు న్యాయం తీరుస్తాడు, దేవుడు తగిన సమయం ముందు న్యాయం తీరుస్తాడు, దేవుడు తప్పక నా పక్షాన్ని న్యాయం తీరుస్తాడు అని నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుడికై నువ్వు ప్రార్థన చేయి. అంతేగాని ఏదో సాధించాలి అని, ఏదో చేయాలి అని మనం గారి అహంకారం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, వారిని నేను ఎదిరిస్తా. నువ్వేం ఊరుకో, నువ్వు ఎదిరించొద్దు, నువ్వు కామ్గా ఉండు, నువ్వు మాట్లాడొద్దు, నేను ఎదిరిస్తా, నువ్వు కామ్గా ఉండు, మంచిగా నువ్వు అలా ఉండు. సమయం వచ్చింది, నిన్ను అత్యధికంగా నేను హెచ్చిస్తాను. ప్రతి పరిస్థితిని కూడా మనం గమనించాలి. ప్రేమ కలిగిన సంగమా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్య భాగము. దేవుడు ఎలాంటి వారి యొద్ద నివసిస్తాడో, ఇది చక్కని చాలా మంచి మాట అండి. అసలు ఈ దీనత్వంలో అసలు ఎంత చక్కని ఇంకొక ఆశీర్వాదం ఉందో తెలుసా? చదవండి ఒక్కసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్య భాగము.
మహాఘనుడును, నా వైపు చూడాలమ్మా, మహాఘనుడు, మహోన్నతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయి ఉన్నవాడు, నిత్య నివాసి అయిన వాడు. ఇలాగు ఎలాగూ మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరంట మన దేవుడు? దేవుని యొక్క గొప్పతనం గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, మళ్ళా చదవండి. మహాఘనుడు, మహాఘనుడు, మహోన్నతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన నిత్య వాడు, నివాసి అయిన వాడు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏంటయ్యా ఆయన సెలవిస్తుంది? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో, అది సమీపింపరాని పరిశుద్ధమైన స్థలములలో నివసించేవాడిని. మీకు తెలుసు కదా, నేను మహాగణుడిని, మహోన్నతుడిని, సర్వశక్తిమంతుడిని, సమీపింపరాని తేజస్సులో ఆ ప్రదేశంలో నివసించువాడిని. అయినను వినయము గల వారి ప్రాణమును, వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు కలిగిన వారి యొద్దను నేను నివసిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దీనత్వంలో ఉన్న ఆశీర్వాదం, దీనత్వంలో ఉన్న ఆశీర్వాదం. మీరు అనుకుంటున్నారేమో ఎదిరిస్తే గొప్ప వాళ్ళం అనుకుంటాం, మాటకి మాట చెబితే జ్ఞానవంతులు తెలియగలవారు అనుకుంటాం. కానీ దేవుడి వాక్యం చెబుతుంది దీనత్వంలోనే ఉంది ఆశీర్వాదం. ఎవరు దేనులై మరి దేవుని యొక్క మాటని బట్టి భయపడుతూ ఉంటారు, దేవుడు అంటాడు మహోన్నతమైన స్థలంలో ఉండే నేను మీ మధ్యకు వచ్చి నివసిస్తాను, మీతో ఉంటాను, మీతో కలిసి నడుస్తాను. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. ఆ వాగ్దానాలు ఈ వాగ్దానాలకు వచ్చి పరిగెత్తుతున్నామే, ఈ వాగ్దానం కొరకు పరిగెత్తండి. మహోన్నతమైన స్థలాన్ని విడిచి ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దీనత్వం కలిగి, అది బాధ అయినా కష్టమైనా ఇబ్బంది అయినా ఓర్చుకొని కూర్చో. నువ్వు అని అంటున్నాడు, ఆయన బలిష్టమైన రెక్కల కింద దీనత్వం కలిగి కూర్చో, తగిన సమయం ముందు నేను హెచ్చిస్తా, ఘనంగా హెచ్చిస్తాను, బాహాటంగా ఊరేగింపజేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. అలాంటి మహాదేవుడు మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఆ దీనత్వంలోనికి ముందుకు కొనసాగుదాం. అని అంటాడు, నేను నేర్పుతాను, నేను దీన మనస్సు కలిగిన వాడిని. ఈ భూమి మీద ఉండి అంత దీనత్వాన్ని మీకు చూపించాను. ఉమ్మి వేసినా, ఎగతాళి చేసినా, హేళన చేసినా, పిడిగుద్దులు గుద్దినా, చేత కానివాడని అందరూ హేళన చేస్తున్నా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో. నువ్వు దేవుడు అయితే ప్రవచించు. ఎగతాళి చేసి హేళన చేసి ఎన్ని రకాలుగా చేసినా మారు మాట్లాడకుండా దీనత్వాన్ని మనకు చూపించిన ఆయన అంటున్నాడు, నేను దీన మనస్సు కలిగిన వాడిని. ఇదిగో నా కాడెత్తుకో. ఈరోజు నుంచి దీనత్వాన్ని కలిగి ఉండటానికి తీర్మానం చేసుకో. నేను నీకు నేర్పుతాను. ఏ మనిషి కదా అనుభవించిన మనిషి ఆయనే అంట, నేనే నేర్పుతాను. ఆ దీనత్వం గాని తెచ్చుకుంటే ఆ పరలోకములో ఉండే నేను, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన నేను, ఇదిగో మీ యొద్దకి వచ్చి నివసిస్తాను, మీ ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాను. ఏం చేస్తాడంట? అది మన ఉజ్జీవింపజే. ఎక్కడ ప్రాణం నీరసించిపోయిందో, బలహీనపడిందో, భయపడిపోయిందో ఉజ్జీవింపజేస్తాడు. ఆ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలి. ఇహ పర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహించాలి అంటే మనందరము దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని దానిని అలంకరించుకోవాలి. అలాంటి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.